వేదిక మీద ఆశీనులైన మిత్రులకు, సభలో ఆశీనులైన అనేక మంది మిత్రులకు అందరికీ హృదయపూర్వకమైన నమస్కారం. జయశంకర్ గారిని నన్ను కలిపిన ఒక ముఖ్య అంశం ఏమిటంటే, ఆయన ఎకనామిక్స్ టీచర్, నేను ఎకనామిక్స్ టీచర్. ఆ ఎకనామిక్స్ అనేది అనే సబ్జెక్టు మమ్మల్ని ఇద్దరిని కలిపింది. చాలాసార్లు మేము కలిసేవాళ్ళం. అప్పుడప్పుడు ఈ ఎకనామిక్స్ సంబంధించిన మీటింగ్స్ అవుతే అక్కడ కలిసేవాళ్ళం. తర్వాత జయశంకర్లో నాకు చాలా నచ్చిన విషయం, చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఆయన ఆప్టిమిజం. ఏనాటికైనా తెలంగాణ రాక తప్పదు అంటుండేవారు. మరి ఎట్లొస్తుందండి, 60 సంవత్సరాలు గడిచిపోయినాయి, అంత పరిస్థితి అంతా మారిపోయింది, ఎట్లా వస్తుంది? తప్పనిసరిగా వస్తుంది. మరి అంత తెలంగాణ మీద అంత అభిమానం ఉంటే మరి మొన్న 10 సీట్లు వచ్చినాయి ఏమిటి అని అంటే ఆయన ఏమన్నాడు అంటేనే, 10 సీట్లు కాదు, ఒక్క సీట్ వచ్చినా కాదు, తెలంగాణ వస్తుంది, తెలంగాణ తప్పనిసరిగా వచ్చి తీరుతుంది అనేవాడు ఆయన. అంత కాన్ఫిడెన్స్, అంత ఆప్టిమిజం ఆయనలో. ఒకసారి నేను ఆయన హైదరాబాద్ నుంచి వరంగల్కి కారులో వచ్చాం. కారులో వచ్చినప్పుడు ఇంకా హైదరాబాద్లో బయలుదేరినప్పటి నుంచి మేము వరంగల్ చేరేంత వరకు తెలంగాణ విషయమే మాట్లాడుకున్నాం. నాకు అనేక సందేహాలుంటే ఆ సందేహాలన్నింటినీ ఆయన తీర్చాడు. తర్వాత ఆయన ఉపన్యాసాలు తెలుగులో చాలా ఎట్లా అంటే ఆయన స్టాటిస్టిక్స్ ఫింగర్ స్టిప్స్ మీద ఉండేది. ఆంధ్ర వాళ్ళు మన తెలంగాణని ఎట్లా దోచుకున్నారు అనడానికి విత్ ప్రూఫ్స్, ఆయన ఆ స్టాటిస్టిక్స్ చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఆయనకి ఎట్లా జ్ఞాపకున్నాయని. సో ఆ విధంగా తెలంగాణ తప్పకుండా వస్తుంది అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి కాన్ఫిడెన్స్ ఆయనలో ఉండేది. అది పాపం అది నెరవేరింది. ఇప్పుడు డిసెంబర్ 9th నాడు చిదంబరం గారు ఒక అర్ధరాత్రి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ జయశంకర్ గారే అది రాసిచ్చారని తెలిసింది. నిజంగా చాలా అద్భుతమైన విషయం. సో ఆ రోజే ఇంకా తెలంగాణకు బీజం పడింది. ఇంకా నోబడీ కెన్ స్టాప్ తెలంగాణ అని అప్పుడు అనుకున్నాం మేము. సో ఆ విధంగా జయశంకర్ మాకందరికి గొప్ప స్ఫూర్తి. ఆయన చేసిన ఏ పనైనా సరే, ఆయన తీర్చిదిద్దిన వైస్ ఛాన్సలర్గా కాకతీయ యూనివర్సిటీని తీర్చిదిద్దిన విషయం. తర్వాత ఆయన రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు నిజాం మన పేరు సార్, వీసీ గారి పేరు జాఫర్ నిజాం గారు చాలా సౌమ్యుడు. ఆయన ఎక్కువగా అడ్మినిస్ట్రేషన్లో పెద్దగా జోక్యం కలిగించుకునేవాడు. పూర్తిగా జయశంకర్ గారికే చాలా విషయాలు అప్పచెప్పాడు. అప్పుడు రిజిస్ట్రార్గా ఉన్నప్పుడు ఆయన మోర్ దాన్ వైస్ ఛాన్సలర్. అట్లా రిజిస్ట్రార్గా చాలా గొప్ప సేవలు అందించాడు తెలంగాణ విద్యార్థులకు. సో ఇవాళ జయశంకర్ గారి కారణంగానే మనం ఇవాళ మన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఒకటే విషయం, ఒక బాధ కలిగించే విషయం ఏంటంటే, ఆయన సజీవుడుగా ఉన్నప్పుడే తెలంగాణ వస్తే ఇంకెంతో బాగుండేది. ఆయన ఎంతో సంతోషించేవాడు. కానీ చాలా కొద్దిగా ఇంకో 1 year అట్లా తెలంగాణ వస్తుందనంగా ఆయన కన్ను మూశాడు. సో అది మాకందరికీ కూడా చాలా బాధ కలిగించే విషయం. సో ఎనీవే, ఇవాళ ఈ జయశంకర్ గారి స్ఫూర్తి మాకు ఈ సత్కారం, జయశంకర్ గారి స్ఫూర్తి సత్కారం ఇచ్చినందుకు చాలా మేము ఆనందిస్తున్నాం. జయశంకర్ గారితో మాకున్నటువంటి అనుబంధం ఇవాళ ఈ సత్కారం ద్వారా ఒక విధంగా నెరవేరిందని నేను అనుకుంటున్నా. దానికి ఈ తెలంగాణ వికార సమితికి నేను హృదయపూర్వక కృతజ్ఞతలు అందజేస్తున్నాను.